కర్నూలు నగరంలోని బీసీ భవన్ నందు హలో బీసీ చలో ఢిల్లీ పోస్టర్ల విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్, ఏపీ నాయి బ్రాహ్మణ్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ విజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణాజీరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వెంపెంట రాంబాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భారతి, జిల్లా ఉపాధ్యక్షులు కుమారి రామకృష్ణ, ఉప్పర సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పరి శివన్న, యాదవ కుల పోరాట సంఘ సమితి అధ్యక్షులు అయ్యన్న యాదవ్, విద్యార్థి విభాగం అధ్యక్షులు కటారి కొండసాయి, బలరాం, వీరేష్, బీసీ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం అత్యధిక శాతం ఉన్న బీసీలు వెనుకబడిన తరగతి వర్గాల వాళ్ళకి మరి దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా సరైన ప్రాతినిధ్యం లేదు అన్నదానికి మరి ఏమాత్రం ఈరోజు సమాజంలో అన్ని వృత్తులలో మరి వృత్తిపరంగా అన్ని విధాల కాయ కష్టాలు చేసుకుంటా ఈ భారతదేశానికి సంపదను సృష్టిస్తున్న బీసీలు మరి ఈరోజు చాలా వెనకబడి ఉండడానికి మరి అనేక కారణాలుగా చెప్పుకోవచ్చు. దానికోసమే ఈరోజు మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అనేక పోరాటాలు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యన్న నాయకత్వంలో మరి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే విద్యాపరంగా అయితే కొద్దిగా వెసులుబాటు అయితే కనిపిస్తుంది, కానీ సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా మరి మా జనాభా నిష్పత్తి ప్రకారం వాటాలు అందడం లేదనేది మరి ఈరోజు ప్రతి బీసీ నాయకుని నోట వినపడతా ఉంది. మరి దీనికి మరి పెద్ద ఎత్తున మేము ఢిల్లీలో 27, 28 జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున మరి జాతీయ స్థాయిలో ఒక ధర్నా కార్యక్రమాన్ని, మరి అట్లాగే ఒక ఏపీ భవన్లో 28 సెమినార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యమైన డిమాండ్స్ దీంట్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని, మరి అట్లాగే మహిళా బిల్లు పెట్టబోతా ఉన్నారు, దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, మరి అట్లాగే గణన జరుగుతుంది, శాస్త్రీయంగా బీసీలకు కూడా గణన చేపట్టాలని, మరి అట్లాగే మా జనాభా నిష్పత్తి ప్రకారం మరి కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తగిన బడ్జెట్ ని ఆర్థికంగా మేము అభివృద్ధి చెందడానికి ఇవ్వాలనే మేజర్ డిమాండ్స్ తో మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కదలి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీసీలకు పిలుపునిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, మరి యువ నాయకుడు లోకేష్ బాబు గారైనా, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, ఎన్డీఏ కూటమి అధినేత ప్రధానమంత్రి మోడీ గారైనా కూడా బీసీల పక్షపాతం, మరి బీసీల కోసం అనేక కార్యక్రమాలను కూడా చేపడతామని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగానే మొన్ననే 10 గురుకుల పాఠశాలల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, బీసీ భవనాన్ని కూడా తిరిగి ప్రారంభించడం, స్థానిక సంస్థల్లో 34%తో రిజర్వేషన్స్ కల్పిస్తామనడం, అట్లాగే ఏదైతే బీసీలకు రక్షణ చట్టం ఇస్తామో దాన్ని చర్చించి తప్పక అన్నందులకు వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు చేసుకుంటూ చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశానికి కూడా మద్దతుని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. మరి దీన్ని సక్సెస్ చేయడానికి మరి ఈరోజు ప్రెస్ మీట్ సమావేశానికి, కరపత్రాల రిలీజ్కి ఇక్కడికి విచ్చేసిన మరి మా బీసీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరి అట్లాగే మా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చలో బీసీ చలో ఢిల్లీ అనే కార్యక్రమము
విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు పత్రిక రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందుకు మా ఆర్ కృష్ణ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి మా టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వంలో, అలాగే మా ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ కులాలకు, బీసీ నాయకులకు, పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం చట్టసభల్లో రిజర్వేషన్లు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, అలాగే బీసీలకి, బీసీ మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమము చలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే 28, 27, 28వ తారీఖు జంతర్ మంతర్ దగ్గర ఈ ధర్నా ప్రోగ్రామ్ ని బీసీల కులాలు అందరూ కలిసి విజయవంతంగా సక్సెస్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జనం తీసుకుంటున్నాం. కర్నూలు బీసీ భవన్లో పోరాట యోధుడు బీసీల కోసం అహర్నిశలు పోరాట దిశగా పయనించే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆదేశానుసారం, అలాగే అదే బాటలో బీసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న మా రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు అన్నగారి పిలుపు మేరకు చలో ఢిల్లీ ప్రోగ్రాము ఈ నెల 27, 28వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. కావున రాష్ట్రంలోని బీసీ సోదరులందరూ కూడా ఈ చలో ఢిల్లీ ప్రోగ్రామును జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తూ, చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. కావున అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఈ చలో ఢిల్లీ ప్రోగ్రామ్ కు రావాల్సిందిగా మనవి చేస్తూ, మన హక్కు బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్ కల్పించాలని ఎన్నో రోజుల నుంచి కూడా పోరాడుతున్నాము. మన ప్రధానమంత్రి బీసీ కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టసభలో 50% ఈసారైనా పార్లమెంటు సమావేశాలు, శీతాకాల సమావేశాలలో ఖచ్చితంగా నిర్వర్తించాలని కోరుతున్నాము. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారము అన్ని రాష్ట్రాలలో బీసీలకు జనాభా నిష్పత్తి ఎంత ఉందో నిష్పక్షపాతంగా బీసీ జనాభాలను వ్యక్తపరచాలని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి చలో ఢిల్లీ ప్రోగ్రాంను జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మా బీసీ సోదరులందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చలో ఢిల్లీ కార్యక్రమం 27, 28న జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాను. బీసీ భవనంలో ఈరోజు ఆర్ కృష్ణయ్య కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు నాగేశ్వరరావు యాదవ్ అన్న గారికి, అదేవిధంగా విజయ్ అన్న గారికి, రాంబాబు అన్న గారికి, కృష్ణోజీరావు అన్న గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం బీసీలందరము కూడా ఇప్పటికీ వివక్షత సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో మూలన ఇప్పటికీ చాలా బలంగా వివక్షతను మనం చూస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా మేము విద్యార్థి దశ నుండి అయితేనేమి, తర్వాత యువకులు అయితేనేమి పెద్దల మార్గదర్శాలతోన అదేవిధంగా వారి స్ఫూర్తితోన మేమందరం కూడా ఈ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా మన హక్కులు, మన పైన చూపిస్తున్న వివక్షతను నిర్మూలించే విధంగా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీలో కార్యక్రమం జరుగుతుంది. మన కర్నూలు నుండి కానీ, రాష్ట్రం నుండి కానీ నాగేశ్వరరావు అన్న గారి నాయకత్వంలోన ప్రతి సంవత్సరం వెళ్లి జయప్రదం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా నేను విద్యార్థులకి పిలుపు ఏమిటంటే, విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉంటే అక్కడి వరకు ఏదో ఒక మార్గాల్లో వెళ్ళి మన స్ట్రెంత్ ని న్యూఢిల్లీలో చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ తల రావాలని చెప్పేసి విన్నవిస్తున్నాను. అదే విధంగా మనం అందరము కూడా విద్యార్థులైతేనేమి పెద్దల నాయకత్వంలోన పార్టీలకు అతీతంగా రాబోయే రోజుల్లోన ఎవరు బీసీలకు అన్యాయం చేస్తున్నా, ఎవరు బీసీలకు పైన మేలు చేస్తూ లోపల లోపాయకారిగా వేరే విధంగా అణచేసే ప్రయత్నాలు చేస్తున్నా కూడా మనం దాన్ని ఇంటలెక్చువల్ గా ఆలోచించి వెంటనే పసిగట్టి పెద్దలతో గాని మనం కానీ డిస్కషన్ చేసుకుని వెంటనే వాటికి అగెన్స్ట్ గా మూమెంట్ చేయాలని చెప్పేసి నా వంతుగా నేను విన్నవిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నా పేరు కటారకొండ సాయి కుమార్. చలో ఢిల్లీ కార్యక్రమానికి పాంప్లెట్ రిలీజ్కు వచ్చేసిన మీడియా మిత్రులకు, బీసీ సోదరులకు,
మరీ ముఖ్యంగా ఈ యొక్క బీసీల డిమాండ్స్ పైన ఈ కరపత్రాన్ని రిలీజ్ చేస్తూ ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న మన ఆర్ కృష్ణయ్య గారికి, జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు అన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మనం ఈ పోరాటాలు బీసీల కొరకు ఈ పోరాటాలు చేస్తున్నాం కాబట్టే మనకు ఇంకా కొన్ని ఎమ్మెల్యే సీట్లు, నామినేటెడ్ పోస్టులు దక్కుతున్నాయి. మరి అంతేకాకుండా వీరు మన బీసీల అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో, కానీ చట్టసభల్లో మాత్రం కనీసము 25% కూడా మనకు దక్కడం లేదు. మరి అలాగే బీసీల పైన, బీసీ కులాల పైన దాడులు జరుగుతున్నాయి, కానీ ఎలాంటి చట్టం లేకుండా పోతుంది. కాబట్టి బీసీలకు కూడా రక్షణ చట్టం కావాలి, ఒక మంత్రిత్వ శాఖ కావాలి. అలాగే విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాలలో కూడా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. మరి ఈ డిమాండ్స్ పైన, ఈ పాంప్లెట్ల డిమాండ్స్ పైన మనము ధర్నా చేస్తున్నాం కాబట్టి ఢిల్లీలో గ్రామ స్థాయి నుంచి కూడా అందరూ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. సభల్లో బీసీలకు రిజర్వేషన్స్, బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి, కల్పించాలి, కల్పించాలి. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, కల్పించాలి. చట్టసభలో బీసీలకు फोन पे मारी दिखा జనాభా నిష్పత్తి ప్రకారం అత్యధిక శాతం ఉన్న బీసీలు, వెనుకబడిన తరగతి వర్గాల వాళ్ళకి మరి దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా సరైన ప్రాతినిధ్యం లేదు అన్నదానికి మరి ఏమాత్రం ఈరోజు సమాజంలో అన్ని వృత్తులలో మళ్ళీ వృత్తిపరంగా అన్ని విధాల కాయ కష్టాలు చేసుకుంటా ఈ భారతదేశానికి సంపదను సృష్టిస్తున్న బీసీలు మరి ఈరోజు చాలా వెనకబడి ఉండడానికి మరి అనేక కారణాలుగా చెప్పుకోవచ్చు. దానికోసమే ఈరోజు మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అనేక పోరాటాలు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో మరి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే విద్యాపరంగా అయితే కొద్దిగా వెసులుబాటు అయితే కనిపిస్తుంది, కానీ సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా మరి మా జనాభా నిష్పత్తి ప్రకారం వాటాలు అందడం లేదనేది మరి ఈరోజు ప్రతి బీసీ నాయకుని నోట వినపడతా ఉంది. మరి దీనికి మరి పెద్ద ఎత్తున మేము ఢిల్లీలో 27, 28 జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున మరి జాతీయ స్థాయిలో ఒక ధర్నా కార్యక్రమాన్ని, మరి అట్లాగే ఒక ఏపీ భవన్లో 28 సెమినార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యమైన డిమాండ్స్ దీంట్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని, మరి అట్లాగే మహిళా బిల్లు పెట్టబోతా ఉన్నారు, దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, మరి అట్లాగే గణన జరుగుతుంది, శాస్త్రీయంగా బీసీలకు కూడా గణన చేపట్టాలని, మరి అట్లాగే మా జనాభా నిష్పత్తి ప్రకారం మరి కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తగిన బడ్జెట్ని ఆర్థికంగా మేము అభివృద్ధి చెందడానికి ఇవ్వాలనే మేజర్ డిమాండ్స్తో మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా
కదలి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీసీలకు పిలుపునిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, మరి యువ నాయకుడు లోకేష్ బాబు గారైనా, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, ఎన్డీఏ కూటమి అధినేత ప్రధానమంత్రి మోడీ గారైనా కూడా బీసీల పక్షపాతం, మరి బీసీల కోసం అనేక కార్యక్రమాలని కూడా చేపడతామని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగానే మొన్ననే 10 గురుకుల పాఠశాలల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, బీసీ భవనాన్ని కూడా తిరిగి ప్రారంభించడం, స్థానిక సంస్థల్లో 34%తో రిజర్వేషన్స్ కల్పిస్తామనడం, అట్లాగే ఏదైతే బీసీలకు రక్షణ చట్టం ఇస్తామో దాన్ని చర్చించి తప్పక అన్నందులకు వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు చేసుకుంటూ చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశానికి కూడా మద్దతుని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం. మరి దీన్ని సక్సెస్ చేయడానికి మరి ఈరోజు ప్రెస్ మీట్ సమావేశానికి, కరపత్రాల రిలీజ్కి ఇక్కడికి విచ్చేసిన మరి మా బీసీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరి అట్లాగే మా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.